పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఎన్నికల కమిషనర్గా ఎల్వి సుబ్రహ్మణ్యంను ఏపీ సర్కార్ నియమించనుందా? మార్చి 31తో నీలం సాని పదవీ కాలం కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో 15 రోజుల నుంచి ఖాళీగా ఉంది కమిషనర్ పోస్ట్. సో కొత్త కమిషనర్ను ఎంపిక చేసేటువంటి యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. సో పరిశీలనలో మాత్రం ఎల్వి సుబ్రహ్మణ్యం, నీరవ్ కుమార్ ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. ఎల్వి సుబ్రహ్మణ్యం వైపు మొగ్గు చూపేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతుంది. కొత్త కమిషనర్ నియమించాక ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో ఏపీ సర్కార్ కనబడుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం లేదా నీరవ్ కుమార్లలో ఒకరిని నియమించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఓవరాల్ గా ఏపీ ఎన్నికల కమిషనర్ గా మాత్రం సో కొంతవరకు ఎల్వి సుబ్రహ్మణ్యం పేరు ప్రముఖంగా వినపడుతుంది. సో నీరవ్ కుమార్ ప్రసాద్ వైపు కూడా సో పేరు వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఎవరి వైపు ఏపీ సర్కార్ మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, ఏపీ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం గత నెల 31వ తేదీన ముగిసింది. గతంలో జగన్ హయాంలో నియమించిన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పదవీ విరమణ చేసింది. అయితే గత 15 రోజుల నుంచి కూడా ఎన్నికల కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. అయితే ఎన్నికల కమిషనర్ ఎంపిక పైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క సీఎం చంద్రబాబు నాయుడు నేరుగా ఇద్దరి అధికారుల పేర్లు పరిశీలిస్తున్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. ఒకటి గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం, తర్వాత నీరవ్ కుమార్ ప్రసాద్, వీరిద్దరు సిఎస్ గా ఏపీ నుంచి రిటైర్డ్ అయ్యారు. అయితే వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఏదైతే ఎల్వి సుబ్రహ్మణ్యం విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ ఎన్నికల తరువాత ఏదైతే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఎల్వి సుబ్రహ్మణ్యం వైపే మొగ్గు చూపుతారని ఒక తాజాగా సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ఇప్పటికే స్థానిక ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత మున్సిపల్ పోల్స్, అటు కార్పొరేషన్ పదవీ కాలాలు కూడా ముగిశాయి. అయితే కొత్త ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు జరపాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అటు కార్పొరేషన్లలోను, ఇటు గ్రామ పంచాయతీల్లోను, మున్సిపాలిటీల్లోను ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. కానీ కిరణ్, కొంతవరకు అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గతంలో సిఎస్ నుంచి డిమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ పక్కన పెడితే డిమోషన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సో విమర్శలు చేసిన సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆయన్ని ఈసీగా నియమిస్తే నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ మీద ఎలాంటి ఎఫెక్ట్ కనబడేటువంటి ఛాన్స్ ఉంటుంది? అలా ఆలోచించవచ్చా ఆ కోణంలో? ఇక్కడ ప్రధానంగా గతంలో ఎన్నికల కమిషనర్లు స్వతంత్రంగా స్వేచ్ఛగా వ్యవహరించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నికల కమిషనర్ ట్విస్ట్లు చాలా జరిగాయి. గతంలో ఉన్న ఓ మాజీ కమిషనర్ కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యం చూసాం. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నీలం సాహ్ని పదవీ కాలం ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం చేసింది. అలాంటి పరిస్థితులే గత నెల 31వ తేదీ నీలం సాహ్ని పదవీ విరమణ చేశారు. పదవీ విరమణ చేసి దాదాపు 15 రోజులు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ పైన సీఎం చంద్రబాబు నాయుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇద్దరు పేర్లు పరిశీలించారు. వీరు కాకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏమైనా మరొకరిని ప్రపోజ్ చేస్తున్నా ప్రస్తుతం ఐఏఎస్ అధికారుల్లో ఎవరినైనా సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా నీరవ్ కుమార్ ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితంగా మెలిగారు. మరోపక్క ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా గతంలో ఏదైతే జగన్ కాలంలో డిమోషన్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అటు కేంద్రం నుంచి కూడా ఎల్వి సుబ్రహ్మణ్యంకు మద్దతు ఉంది కాబట్టి ఆయన నియమించే అవకాశాలు ఉన్నాయని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అయితే కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చిన తరువాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే కానీ కిరణ్, ఎప్పటి వరకు, ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా హైకోర్టులో చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నూతన ఎన్నికల కమిషన్ నియమించిన తర్వాత ఎన్నికలు అసలు మొత్తం ఈ ప్రాసెస్ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండొచ్చు? సిరాజ్, ఎన్నికల కమిషనర్ ఎన్నిక పైన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. కొంతమంది పార్టీకి సంబంధించిన నేతలతో, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమావేశం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు స్థానికంగా ఏదైతే గత వారంలో ఏదైతే ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ నేరుగా హైకోర్టుకు తెలియజేశారు. ఎన్నికలు
నిర్వహిస్తాము, ఎన్నికల కమిషనర్ను నియమించాల్సిన పరిస్థితి ఉంది, కొంత సమయం పడుతుంది అంటూ ఆయన చెప్పిన అంశాన్ని హైకోర్టు నోట్ చేసుకుంది. ఈ నోట్ చేసుకున్న తర్వాత ఎన్నికల కమిషన్ నియామకంపై కూడా వరుసగా భేటీలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి పేర్లు మాత్రమే ఇప్పుడు ప్రముఖంగా వినిస్తున్నాయి. ఒకటి నీరబ్ ప్రసాద్ అయితే, రెండు ఎల్వి సుబ్రహ్మణ్యం వర్సెస్ జగన్ గా గత ప్రభుత్వంలో విమర్శలు రావడమే కాకుండా నేరుగా డిమోషన్ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎల్వి సుబ్రహ్మణ్యం వైపు కూడా సీఎం చంద్రబాబు నాయుడు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఏకకాలంలో వైసీపీ అధినేత జగన్ కూడా ఎల్వి ద్వారా చెక్ పెట్టొచ్చనే యోచనలో టీడీపీ కూటమి ఉంది. అయితే ఎన్నికల కమిషనర్ ఎప్పటిలోపు నియమిస్తారనే సమాచారం మన దగ్గర ఇప్పటికి లేనప్పటికీ ఖచ్చితంగా త్వరలోనే నియమించాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే హైకోర్టుకి ఇప్పటికే తెలియజేశారు, ఎన్నికలు నిర్వహిస్తాము, కొంత సమయం పడుతుందంటూ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. కాబట్టి ఎన్నికల కమిషన్ నియమించడం లాంఛనమే అనుకోవచ్చు. అయితే వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా అనే అంశం మనం ఇప్పటికీ చెప్పలేం. కానీ సీఎం చంద్రబాబు నాయుడు ఎల్వి సుబ్రహ్మణ్యం వైపు మొగ్గు చూపుతారనే ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం వైపు ఏపీ సర్కార్ మొగ్గు చూపబోతున్నారు. మార్చి 31తో ఇప్పటికే నీలం సాహ్ని పదవీ కాలం కూడా పూర్తయింది. సో 15 రోజుల నుంచి ఖాళీగా ఉంది ఎన్నికల కమిషనర్ పోస్ట్. సో కొత్త కమిషనర్ను ఎంపిక చేసేటువంటి యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. సో పరిశీలనలో ఎల్వి సుబ్రహ్మణ్యంతో పాటుగా నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఓవైపు గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేస్తున్నటువంటి వీరి ఇరువురులో కూడా సో ఎల్వి సుబ్రహ్మణ్యానికి సంబంధించినటువంటి అంశం కొంతవరకు అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సో డిమోషన్ ఇచ్చారు అనేటువంటి అంశం పైన సో అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా విమర్శించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఈ నేపథ్యంలో ఎల్వి సుబ్రహ్మణ్యంను నియమిస్తేటువంటి ఆలోచనలో ఏపీ సర్కార్ కనబడుతుంది. మరోవైపు నీరబ్ కుమార్ సో ఈయన కూడా వివాదరహితుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయన పేరు కూడా ప్రముఖంగా వినబడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం వైపే మొగ్గు చూపేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతున్నాయి. సో కొత్త కమిషనర్ను నియమించాక ఎన్నికలు నిర్వహించేటువంటి యోచనలో ఏపీ సర్కార్ కనబడుతుంది.